నమస్తే అండి, అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు మనం ఔటర్ రింగ్ దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఈ ఔటర్ రింగ్ వచ్చేసి 189 కిలోమీటర్ల విజయవాడ అమరావతి రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ వస్తుంది. ఈ 189 కిలోమీటర్లని 3 పార్ట్లుగా విభజించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా విభజించి మూడు దీంట్లో నిర్మిస్తారు. ఫస్ట్ బేస్ వచ్చేసి కంచించర్ల నుంచి, ఈ కంచించర్ల నుంచి పేరీచెర వరకు ఫస్ట్ బేస్ ఉంటుందండి. ఈ ఫస్ట్ బేస్లోనే రేపు డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నారు. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఈ ఓఆర్ఆర్కి సంబంధించి ఇప్పుడు మొత్తం ఈ ల్యాండ్ ఏరియా మొత్తం భూసేకరణ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు త్వరలో టెండర్లు పిలిచి నేషనల్ హైవే అథారిటీ దీన్ని నిర్మించబోతుంది. ఇది దాదాపు 2018లోనే దీనికి మొత్తం డీపీ సిద్ధం చేసినప్పటికీ అప్పుడు పనులు మొదలవలేదు. మళ్ళీ గవర్నమెంట్ మారడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు దీని ప్రకారం 25,000 కోట్లు ఖర్చు అవుతుందని, 20,000 కోట్లు ఓన్లీ ఔటర్ రింగ్కే ఖర్చు అవుతుందని, 5,000 కోట్లు భూసేకరణ ఖర్చు అవుతుందని గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసింది. ఇది మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే, దీని ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే ఇది మొత్తం ఓఆర్ఆర్ రెడీ అవుతుంది. ఈ ఓఆర్ఆర్ వస్తే ప్రతి అర్బన్ ఇక్కడ సిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఈ విజయవాడ ఔటర్లో వెళ్తుంది, మళ్ళీ గుంటూరుకి ఔటర్లో వెళ్ళింది, తెనాలికి ఔటర్లో వెళ్ళింది. ఈ అర్బన్ ఏరియాస్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఔటర్ రింగ్ ఏర్పడింది. దీనివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగిందని, ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్స్ పెంచాలని గవర్నమెంట్ ప్లానింగ్. దీనివల్ల అర్బన్ ఏరియా బాగా డెవలప్మెంట్, దీంట్లో ఉపాధి అవకాశాలు. ఎంపీఫేస్ వచ్చేప్పలే పాతూరు నుంచి దాదాపు ఈ బందర్ రోడ్డు తేలప్రోల్ వరకు ఇంకా ఫేజ్ 2లో వస్తుందండి. ఫేజ్ 3 వచ్చేసి ఇటు ఈ ఏలూరు రోడ్డు తేలప్రోల్ దాటిన తర్వాత వస్తుంది. అటు నుంచి ఇటు న్యూజివీడు, మైలవరం, ఆగిరిపల్లి ఇటు వైపు నుంచి ఇటు కంచించర్ల వరకు థర్డ్ ఫేజ్లో వస్తుంది. ఈ మొత్తం ఔటర్ రింగ్ వచ్చేసి 3 వస్తుంది, 3 ఫేజుల్లో. ఇది దాదాపు ఫస్ట్ ఫేజ్ రేపు జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి పనులు. డిసెంబర్లో దాదాపు టెండర్లు పిలవడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఎన్హెచ్ఏ వాళ్ళు త్వరలోనే ఇదంతా డెవలప్ అయింది. ఇంతేకాకుండా ఈ భూసేకరణ చేశాక తర్వాత ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అమరావతికి చాలా షార్ట్ కట్ అవుతుంది ఔటర్ రింగ్కి. కంచించర్ల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా ఇటు హైదరాబాద్ నుంచి ఇటు రావడానికి మెయిన్ ఎంట్రన్స్ ఔటర్ రింగ్ ద్వారా వస్తుంది. అందువల్ల ఔటర్ రింగ్కి మంచి బెనిఫిట్ ఉంది. అంతేకాకుండా కంచించర్ల, నరసింహరావుపాలెం ఏరియా అంతా బాగా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. హైవే ఆనుకొని మొత్తం గ్రోత్ ఏరియా ఎక్కువ ఉంది. దీంతో పాటు ఔటర్ రింగ్ కూడా గ్రోత్ ఏరియా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి చుట్టూ గ్రోత్ వస్తుంది. ఈ గ్రోత్ వస్తే ఇది అంతా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో ఇదంతా మంచి గ్రోత్ ఏరియా తయారవుతుంది. అందువల్ల ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఇంతేకాకుండా ఈ ఏరియాలో అర్బన్ ఏరియాస్ ప్రతి చోట కనపడుతుంది. ఎందుకంటే ఇటు చూస్తే ఇటు గుడివాడ, ఉయ్యూరు, బందరు, పామర్ ఉంది కదా, పామర్ దగ్గర ఇక్కడ హైవే కలిసిద్ది. మళ్ళీ ఇటు వచ్చే గుడివాడ తర్వాత నూజివీడు, మైలవరం, ఈ మల్లవల్లి కూడా ఇక్కడ మల్లవల్లి ఇండస్ట్రియల్ చేసి కూడా ఈ ఔటర్ రింగ్ అనుకొని వెళ్తుంది. ఈ ముందుకు వెళ్తే ఇంకా ఆగిరిపల్లి నుంచి ఇట మైలవరం నుంచి ఇటు కంచించర్ల వచ్చేస్తుంది. కంచించర్ల ఇదంతా కూడా మంచి గ్రోత్ ఏరియా. ఇటువైపు కూడా ఇటు నుంచి పేరేచెర్ల వరకు కంచించర్ల నుంచి కృష్ణానది దాటితే ఇటు కూడా మంచి గ్రోత్ ఏరియా ఏర్పడింది. ఇది మొత్తం తయారయ్యే వరకల్లా ఈ ఏరియా మొత్తం అర్బన్గా డెవలప్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి అమరావతి డెవలప్మెంట్ విషయాలతో మేము ముందుకు వస్తాం. మా వీడియోలన్నీ లైక్ చేయండి. థ్యాంక్ యూ.